నమస్కారం. నేను ఐసీఆర్ కింద ఉండే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ని రిప్రజెంట్ చేస్తున్నాను. మా సంస్థానము చిరుధాన్యాల మీద పరిశోధన చేస్తుంది. మాకు మొత్తం మ్యాండేట్ కూడా చిరుధాన్యాల యొక్క ప్రొడక్షను, పాపులరైజేషను అండ్ దెన్ యూటిలైజేషన్, ఈ మూడింటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మేము ఈ చిరుధాన్యాలన్నిటి మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాము. అందులోనేమో 3 మేజర్ ఉంటాయి ముఖ్యమైనవి. అందులో ఏవంటే మీకు జొన్నలు, సజ్జలు, రాగులు, ఈ 3 కూడా ఏంటంటే మేజర్ ధాన్యాలు. వీటిని మనము జొన్నలు అయితే బువ్వ కింద తింటారు, తర్వాత రొట్టెల కింద చేసుకుంటారు, సజ్జలు కూడా రొట్టెలు చేస్తారు, రాగి అంబలి, సంకటి అన్నీ చేస్తారు. ఈ మూడింటిని డైరెక్ట్గా కూడా పొలాల్లోంచి హార్వెస్ట్ చేసుకున్నాక తినేయచ్చు. అవి కాకుండా మిగిలిన చిరుధాన్యాలు ఉంటాయి, కోడో మిల్లెట్, లిటిల్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్, ఇవన్నీ కూడా వాటికి ఒక ఎడిషనల్ స్టెప్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉండాలి. అంటే ఏంటంటే ఆ ధాన్యాలకి బయట కొన్ని పొరలు ఉంటాయి. ఆ పొరలన్నిటినీ జాగ్రత్తగా తీసేసి తర్వాత మనం దాన్ని తినటానికని వాడుకోవాలి. సో ఈ చిరుధాన్యాలకి చాలా న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ ఉంది. మన యొక్క ఆహారానికి కానీ పోషణలో కానీ ఇవి చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. ఉదాహరణకి మనము కాల్షియం కానివ్వండి, ఆడవాళ్లలోనూ ప్రెగ్నెంట్ లేడీస్లోనూ కాల్షియము చాలా అవసరం ఉంటుంది. మనం రాగి తింటే దానికి తిరుగులేదు. రాగిలో చాలా అమూల్యమైన కాల్షియం తత్వం ఉంది, అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా మీకు జొన్నలు, సజ్జల్లోనూ కూడా ఆహారమైన పోషణలే కాకుండా చాలా మన యొక్క ఆరోగ్యాన్ని నియంత్రించే గుణాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ మేజర్ ధాన్యాలు అవనండి, ప్రోసో మిల్లెట్, కోడో మిల్లెట్, బ్రౌన్ టాప్ మిల్లెట్, ఈ మిల్లెట్స్ అన్నిటికీ కూడా ఒకటి పోషకాహార విలువలు ఉన్నాయి, రెండవది ఆరోగ్యానికి ఇచ్చేవి, మన యొక్క వైద్యపరంగా కూడా అవి కొంత లాభాలని కలిగిస్తాయి అన్నమాట. ముఖ్యంగా మా సంస్థానంలో మేము ఎక్కువ దిగుమతి ఇచ్చే రకాలను చేస్తాము. సజ్జల్లోనూ మీకు జొన్నల్లోనూ హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి, మిగతా వాటిల్లో వెరైటీస్ ఉన్నాయి. వాటిల్లో మంచి మంచి రకాలను ప్రొడ్యూస్ చేసి వాటి యొక్క ఉత్పత్తి పెరగటానికి మేము రీసెర్చ్ చేస్తాము. ఇదే కాకుండా మామూలుగా రైతులు వాళ్ళ పొలాల్లో ఎలా పెంచాలి, ఏ టైంలో ఓడ్చాలి, ఏ టైంలో ఏం చేయాలి, అవన్నిటికీ కూడా మన అగ్రానమికల్గా ఈ రైతులకు ఉపయోగపడే ప్రాక్టీసెస్ని కూడా మేము రికమెండ్ చేస్తాము. రైతులకి అండగా ఉండి వాటి యొక్క ఉత్పత్తికి, అధిక ఫలితాలకి చేయూతను అందిస్తాం. ఇదే కాకుండా వాటి ప్రాసెసింగు, ఇప్పుడు మరి చిరుధాన్యాల్లో వాటిని పైపొరను వాటిని పాలిష్ చేయాలంటే ఎలా చేయాలి, ఒక్కొక్క మిల్లెట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, వాటిని ఎన్ని విధాలుగా చేయొచ్చు, దానికి తగినటువంటి మిషన్లని మేము తిరిగి రీడిజైన్ చేశారు. ఆ యొక్క ఫెసిలిటీస్ రైతులు మా దగ్గర వచ్చి వాడుకొని వెళ్ళొచ్చు. ఇదే కాకుండా ఈ జొన్నలు, ముఖ్యంగా రాగులు, సజ్జలు, వీటికి ఒకటే రకమైన ఆహారం ఉంటుంది, ఇవి మాకు నచ్చదు, ఇవి తినటానికి వేరు వేరు రకాలు లేవనే అభిప్రాయం ఉంది. అటువంటి అభిప్రాయం ఏమీ అక్కర్లేదు. వీటి వల్ల మీరు గోధుమలు, బియ్యం తోటి ఎన్ని రకాల వెరైటీస్ చేసుకుంటారో అన్ని రకాల వెరైటీస్ కూడా వీటితో కూడా చేసుకోవచ్చు. మీరు రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్ లైక్ పాయసాలు కానివ్వండి, బిర్యానీలు కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే కాకుండా మురుకులు అలాంటివి కూడా చేసుకోవచ్చు, టిఫిన్లు, ఉప్మాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. సో మా దగ్గర ఇవే కాకుండా మా దగ్గర టెక్నాలజీలో రెడీ టు కుక్, అంటే ఏంటంటే మీరు ఆ ప్యాకెట్ తీసుకుని వెంటనే జస్ట్ 2-3 నిమిషాల్లో కుక్ చేసుకునేటట్టుగా పొంగల్ కానివ్వండి, ఉప్మా కానివ్వండి, అలాంటి ప్రోడక్ట్స్ అన్నిటికీ టెక్నాలజీలు డెవలప్ చేసాము. ఆ టెక్నాలజీస్ని లైసెన్స్ చేస్తాము. చాలా యొక్క వ్యాపార సంస్థలు అన్నీ కూడా మా దగ్గర టెక్నాలజీలు తీసుకున్నాయి, అవి వాడుకుంటున్నాయి. ఇదే కాకుండా రెడీ టు ఈట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లైక్ మురుకులు అవనివ్వండి, మీకు మురమరాలు అవనివ్వండి, పేలాలు అవనివ్వండి, అవన్నీ ఎలా తయారు చేయాలి, ఒక్కొక్క రకమైన ధాన్యంతో ఎలా తయారు చేయాలి, అటువంటి టెక్నాలజీస్ కూడా డెవలప్ చేసాము. అన్నిటికంటే ముఖ్యమైనది, మేము ఈ బిజినెస్ కంటే వ్యాపారానికి, రైతుకి మధ్యలో వాళ్ళ యొక్క వారధిగా ఉండడానికి మా దగ్గర FPO ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ FPO ప్రోగ్రామ్స్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్స్లో మా దగ్గర శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళని యొక్క ధాన్యం కొనుగోలుకని వ్యాపార వాళ్ళతో కలుపుతారు. అదే కాకుండా రైతులకి వాళ్ళ పొలాల్లో ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఉత్పత్తి పెంచడానికి, వాటిని ప్రాసెసింగ్ పెంచడానికి చాలా శ్రమపడి వాళ్ళ యొక్క చేయూతనిస్తున్నారు.
ఇదే కాకుండా మామూలుగా భారతదేశంలో అసలు మనం మిల్లెట్స్ మీద ఏ విధమైన పాలసీస్ ఉన్నాయి వాటి గురించి కూడా మేము భారతదేశము మన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కింద రికమెండ్ చేసినప్పుడు ప్రపంచం మొత్తంగానే FAO రికమెండ్ చేసింది. ఏమనంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 దానిలో మా యొక్క సంస్థ చాలా కీలకమైన పాత్ర పోషించింది. దీంట్లో మేము రకరకాల చాలా ప్రోగ్రామ్స్, రోడ్ షోస్, వాకథాన్స్, మిల్లెట్ మేళాస్, ఉపయోగపడే కన్జ్యూమర్కి ఉపయోగపడేవి అనుకోండి, లేదా రైతుకు ఉపయోగపడేవి అనుకోండి, లేదా వ్యాపారవేత్తలకి చాలా పలు రకాల ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేశాము. ఈ పరిశోధనే కాకుండా మేము చాలా నాణ్యమైన యొక్క విత్తనాలు కూడా ప్రొడ్యూస్ చేస్తాము. ఆ విత్తనాలని ప్రత్యేకించి సాంకేతికంగా మా వాళ్ళు సైంటిస్టులు వాళ్ళని సూపర్వైజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సీడ్ని మేము సేల్ కూడా చేస్తాము. ఇదే కాకుండా మా దగ్గర FAO ఆర్గనైజేషన్స్ లో ఫార్మర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొత్త టెక్నాలజీలు నేర్పించి వాళ్ళు ఎలా అయితే వాళ్ళ యొక్క ఈ మిల్లెట్ యొక్క ప్రొడ్యూస్ ని వాళ్ళు మార్కెట్ వరకు రీచ్ అవ్వగలరో దానికి లింకేజెస్ పెట్టి వాళ్ళకి ఉపయోగపడతారు. ఇదే కాకుండా ఎవరైనా సరే కొత్తగా స్టార్ట్అప్లు ఏమైనా కొత్తగా బిజినెస్ ప్రోగ్రాంలు అవి పెట్టుకోదలుచుకుంటే వాళ్ళకి స్మాల్ స్కేల్, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్ ఏ స్కేల్లో వాళ్ళ వ్యాపారాన్ని చేయాలనుకున్నా సరే మేము ఆ స్కేల్కి తగ్గట్టుగా ప్రాసెసింగ్, తర్వాత ఆ ప్రోడక్ట్స్ డిజైన్ చేయడానికి మా టెక్నాలజీ ఇస్తాము. మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాము. ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇస్తాము, స్టూడెంట్కి ట్రైనింగ్ ఇస్తాము, ఆంటర్ప్రెన్యూర్స్కి ట్రైనింగ్ ఇస్తాము. ఈ విధంగా ఎవరెవరికి ఏం కావాలో మిల్లెట్స్లో వీ వాంట్ టు సర్వ్ యాజ్ ఎ సింగిల్ విండో ఫర్ మిల్లెట్స్. అండ్ దెన్ ఈ విధంగా మేము ప్రపంచానికి ఒక మంచి పోషకాహారాలను అందించడానికి ఉపయోగపడుతున్నాం అనేది మాకందరికీ చాలా గర్వకారణము. మేము మా శ్రమ ఇలాగే చేస్తూనే ఉంటాము. మీరందరూ కూడా మిల్లెట్స్ తినండి, హ్యాపీగా ఉండండి. మీరు మిల్లెట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండండి. ఏ విధమైన సమస్యలకైనా ప్లీజ్ కమ్ టు అస్. మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.